అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక అలనాటి కథానాయిక, ఎంతో గొప్ప యాక్ట్రెస్ అయిన కన్నాంబ గారి గురించి అండి. మరి ఆవిడ గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొనిద్దాం రండి. కన్నాంబ గారు 1911 అక్టోబర్ 5న నంద్యాల జిల్లాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు లోకాంబ గారు, అలాగే వెంకట నరసయ్య గారు. కన్నాంబ గారు నిజానికి పుట్టింది కడప దగ్గరలో అయినప్పటికీ పెరిగిందంతా కూడా వారి అమ్మమ్మ గారి ఊరైన ఏలూరులోనే. కన్నాంబ గారి తండ్రి గారు గవర్నమెంట్ కాంట్రాక్టర్గా పనిచేసేవారు. అలాగే కన్నాంబ గారి తాతగారు తెనాల్లో డాక్టర్గా వృత్తి చేసేవారు. కన్నాంబ గారికి సాహిత్యం అంటే ఇష్టం. నిజానికి ఆ ఇష్టానికి కారణం వాళ్ళ తాతగారని చెప్పచ్చు. ఎందుకు అంటే ఆయన ఆ కాలంలో ఎక్కువగా ఆ పాటలు వింటూ ఉండేవారు. అవి వింటూ వింటూ కన్నాంబ గారు కూడా ఏదైనా పాట వాళ్ళ తాతగారు పెడితే అవలీలగా పట్టేసి పాడేవారు. ఇది గమనించిన వారి తాతగారు కన్నాంబ గారికి కర్ణాటిక్ సంగీతం నేర్పించాలనుకున్నారు. నిజానికి కర్ణాటిక్ సంగీతం అన్నిటిలోకి చాలా కష్టమని కూడా అంటూ ఉంటారు. కన్నాంబ గారు నాటకాల్లో నటించడం కూడా ఒక హఠాత్ పరిణామం అని చెప్పచ్చు. ఎందుకంటే ఆవిడ 13 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఒకసారి దగ్గరలో హరిశ్చంద్ర నాటకం జరుగుతుందని తెలిసి చూద్దామని వెళ్ళినప్పుడు ఆ నాటకంలో చంద్రమతి పాత్రని ఒక మగాయన నటించడం జరిగింది. అయితే ఆయన నటన అక్కడ జనాలకే కాక ఈవిడికి కూడా సరిగ్గా నచ్చలేదట. అయితే చాలామంది ఇప్పట్లో కామెంట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకంటే నేనే బాగా నటించేవాడిని, నేనే బాగా నటించేదాన్ని అని. అలాగే మన కన్నాంబ గారు కూడా ధైర్యం చేసి గట్టిగా వినబడేలాగా నీకంటే నేనే బాగా నటించేదాన్ని అనడంతో ఆ మాటలు ఆయనకి వినబడి, నువ్వు అంత గొప్ప నటివైతే రా స్టేజ్ మీదకి అని పిలిచి ఆవిడకి కూడా మేకప్ వేసి రెడీ చేసి చంద్రమతి క్యారెక్టర్ని ఇచ్చారు. అయితే ఆవిడ పద్యాలు పాడుతూ నటించిన నటనకు గాను అక్కడ ఉన్న ప్రేక్షకులందరూ కూడా మంత్రముగ్ధులైపోయి వారు కూడా కళ్ళమ్మట నీళ్ళు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. అంతలా ఆవిడ ఆ నాటకంలో నటించారు. అయితే ఆ నాటకం గ్రూప్ వాళ్ళు మన కన్నాంబ గారిని చూసి ఆవిడ నటనకు ఫిదా అయిపోయి ఆవిడ్ని కూడా వారితో పాటు నాటకాలలో నటించవలసిందిగా కోరారు. అయితే కన్నాంబ గారు ఒప్పుకోవడమే కాక ఎన్నో నాటక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. నిజానికి కన్నాంబ గారు చిన్నతనం నుంచే బాగా బిజినెస్ మైండెడ్గా ఉండేవారు. ఎందుకు అంటే నాటకంలో నటించడానికే కాక రిహార్సల్స్కి కూడా ఎంత ఇస్తారు అని ఖరాఖండిగా అడిగేసేవారు. ఏదైనా ముందుగా తేల్చుకొని తర్వాత మాత్రమే దాంట్లో అడుగుపెట్టేవారు. కన్నాంబ గారు సతీ సావిత్రి, అనసూయ, అలాగే సత్యభామ వంటి క్యారెక్టర్లో నటించేవారు. అలాగే మగవారి క్యారెక్టర్లను కూడా నటించేవారు కన్నాంబ గారు. అంతేకాక దేశమంతటా తిరిగి ఒక నాటకాన్ని అయితే ప్రదర్శించారు. ఆ నాటకం పేరు రంగూన్ రౌడీ. ఆవిడతో పాటు పక్కన నటించింది దొమ్మేటి సూర్యనారాయణ గారు. ఓన్లీ ఆవిడ నటించే నటనకే కాకుండా ఆవిడ స్వరానికి కూడా ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. నిజానికి ఇదంతా కూడా జరుగుతుంది సినిమాల హవా మొదలవని కాలంలో అనే చెప్పాలి. అప్పుడప్పుడే ఇంకా టాకీలు మొదలయ్యాయి. అయితే కన్నాంబ గారు పాడిన పద్యాలన్నీ కూడా రికార్డు చేసి విడుదల చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయేవి. ఈవిడ నటనా రంగం దాదాపు 8 ఏళ్ళు కొనసాగిందనే చెప్పాలి. ఆ తర్వాత పి పుల్లయ్య గారు, వారి మరికొంతమంది స్నేహితులు కలిసి హరిశ్చంద్ర నాటకాన్ని సినిమాగా తీస్తే బాగుంటుంది కదా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే హరిశ్చంద్ర నాటకంలోకెల్లా ముఖ్యమైన పాత్ర చంద్రమతి గారిది. మరి ఆ పాత్రని ఎవరితో వేయించాలా అని ఆలోచిస్తూ, అయితే అప్పటికే ఎన్నోసార్లు చంద్రమతిగా నటించిన మన కన్నాంబ గారితోనే వేయిస్తే బాగుంటుందని పి పుల్లయ్య గారు మిగిలిన కొంతమంది కలిసి ఆవిడ్ని, అమ్మ మేము హరిశ్చంద్ర నాటకాన్ని సినిమాగా తీయాలనుకుంటున్నాం, అయితే అందులో చంద్రమతిగా మీరు నటిస్తూనే బాగుంటుందమ్మా అని అడగడం జరిగింది. అయితే ఆవిడ ఎంతో ఆనందంగా నేను నటించడానికి సిద్ధమే, కానీ మా నాటకం ట్రూప్లో మొత్తం 22 మంది నటీనటులు ఉన్నారు. వారందరికీ కూడా మీ సినిమాలో ఏదో ఒక అవకాశం ఇస్తే నేను రాగలను, అంతే తప్ప వాళ్ళందరినీ వదిలేసి నేను ఒక్కదాన్నే రాలేను అని చెప్పారు. నిజానికి పి పుల్లయ్య గారికి ముందే తెలుసు చంద్రమతి పాత్రకి కన్నాంబ గారు తప్ప ఎవరూ అంతలా న్యాయం చేయలేరు అని. అందుకని ఆయన కూడా మిగతా 22 మందికి ఏదో ఒక పాత్రలు ఇస్తాను అని మాటిచ్చి ఆవిడ్ని నటింపజేయడానికి ఒప్పించారు. 1934 ప్రాంతంలో నిజానికి మద్రాసులో అంతగా షూటింగులు జరిగేవి కాదు.
అన్నీ కొల్లాం, కలకత్తా, ముంబై ప్రాంతాల్లో మాత్రమే జరిగేవి. అయితే మొత్తానికి నటీనటులంతా ఫిక్స్ అయ్యారు. ఆ షూటింగ్ని కొల్లాపూర్లో స్టార్ట్ చేశారు. 3 నెలల పాటు జరిగింది ఈ సినిమా షూటింగ్. హరిశ్చంద్రుడిగా అద్దంకి శ్రీరామ్మూర్తి గారు నటించారు. అయితే ఈ సినిమా అప్పట్లో రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాకి టిఆర్ రామన్ గారు ఒక డైరెక్టర్ అని, అలాగే పి పుల్లయ్య గారు డైరెక్టర్ అని ఇంకొంతమంది చెబుతూ ఉంటారు. అయితే మొత్తానికి హరిశ్చంద్ర నాటకం సినిమాగా తీసి విడుదల చేశారు. ఆ సినిమా కూడా ఘన విజయాన్ని సాధించింది. నిజానికి ఆ రోజుల్లో ఇప్పట్లాగా థియేటర్స్ అవి లేవు. అప్పట్లో తెరకట్టి తెర మీద మాత్రమే బొమ్మ వేసి చూసేవారు. ఆ తర్వాత మన కన్నాంబ గారు ద్రౌపదిగా నటించిన ద్రౌపది వస్త్రాపహరణం అనే సినిమా 1937లో విడుదలైంది. ఘన విజయాన్ని సాధించింది. అంతేకాక ద్రౌపదిగా మన కన్నాంబ గారు చూపిన నటనకి ఎన్నో ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత బాబుగారి దర్శకత్వంలో కనకధార అనే సినిమాలో మన కన్నాంబ గారు నటించారు. ఈ సినిమా కూడా 1938 ప్రాంతంలో రిలీజ్ అయి ఘన విజయాన్ని సాధించింది. మన కన్నాంబ గారికి మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఇప్పట్లో ఒక సినిమా హిట్ అయితేనే మామూలుగా పేరు రావట్లేదు కదండి. మరి అప్పట్లో హ్యాట్రిక్ హిట్ కొట్టారనమాట. వరుసగా హరిశ్చంద్ర నాటకాన్ని సినిమాగా తీసి అందులోనూ హిట్ సాధించారు. అలాగే దాని తర్వాత వచ్చిన ద్రౌపది వస్త్రాపహరణంలో నటించి ఆ సినిమా కూడా హిట్ అయింది. దాని తర్వాత మళ్ళీ కనకధార అనే సినిమా కూడా హిట్ అవడంతో మన కన్నాంబ గారి పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వీటన్నిటికీ భిన్నంగా చండిక అనే సినిమాలో కత్తి యుద్ధాలు అలాగే గుర్రపు స్వారీలు చేసి ఎంతో వ్యత్యాసాన్ని చూపించారు ఆవిడ నటనలో. నిజానికి కథానాయకుల్లో మొట్టమొదటిసారి కత్తి యుద్ధాలు గుర్రపు స్వారీలు చేసింది ఈవిడే, అదేనండి మన కన్నాంబ గారే. ఆ తర్వాత గృహలక్ష్మి సినిమాలో నటించారు మన కన్నాంబ గారు. ఇందులో ఆవిడ మతిస్థిమితం సరిగా లేనటువంటి క్యారెక్టర్ని అయితే చేశారు. నిజానికి ఈ సినిమా నుంచి ఆవిడ నటనా జీవితం తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. ఈ సినిమాతోనే మన చిత్తూరు నాగయ్య గారు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు, అంటే ఇందులో నటించారు. ఆ తర్వాత మన కన్నాంబ గారు మహానంద, తల్లి ప్రేమ, సారంగధార వంటి చిత్రాల్లో నటించారు. అలాగే అభిమానులను మెప్పించారు. నిజానికి ఏదైనా సినిమాలో కన్నాంబ గారు నటిస్తున్నారు అంటే తోటివారు నటనలో ఆవిడతో పోటీ పడలేమని ముందుగానే నిశ్చయించుకునేవారు. అంతలా ఆవిడ ఎదుటి వ్యక్తుల నటన కనబడకుండా కూడా నటించగలిగేవారు ఆ రోజుల్లో. 1941 సంవత్సరంలో మన కన్నాంబ గారు అలాగే వారి భర్త అయిన నాగభూషణం గారు కలిసి శ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ కంపెనీని స్థాపించారు. నిజానికి ఈ పేరు పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మన కన్నాంబ గారు రాజరాజేశ్వరి దేవికి పరమ భక్తురాలు. అందువల్లనే వారు నిర్మించే సినిమాలకు కూడా ఆవిడ పేరు కలవాలి అని శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ అని పెట్టారు. అయితే కన్నాంబ గారు నిర్మించిన మొట్టమొదటి చిత్రం తల్లి ప్రేమ. ఈ సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించడంతో మంచి లాభాలు కూడా వచ్చాయి కన్నాంబ గారికి. అయితే ఆ తర్వాత కన్నాంబ గారి భర్త అయిన కడారు నాగభూషణం గారు కన్నాంబ గారిని హీరోయిన్గా పెట్టి, హీరోగా చిలకలపూడి రామాంజనేయులు గారిని పెట్టి నాగభూషణం గారి దర్శకత్వం వహించి సుమతి అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 1942 సంవత్సరంలో విడుదలై మంచి లాభాలను సంపాదించి పెట్టింది. అంతా సజావుగా సాగుతున్న సమయంలోనే కన్నాంబ గారు నటనకి దూరం అవ్వాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఆవిడికి అప్పుడు ఆరోగ్యం అంతగా బాగోకపోవడంతో 2 సంవత్సరాల పాటు నటనకి దూరంగా ఉండారు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆరోగ్యం కుదుటపడడంతో వరుసగా 3 సినిమాల్లో నటించారు. మాయాలోకం, మాయా మత్స్యేంద్ర, పాదుకల పట్టాభిషేకం వంటి సినిమాల్లో నటించారు. ఈ 3 సినిమాలు కూడా ఒకే సంవత్సరంలో అంటే 1945 సంవత్సరంలో విడుదలై మళ్ళీ కన్నాంబ గారికి మంచి పేరుని తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత 1947లో వచ్చిన పల్నాటి యుద్ధం అనే సినిమా మన కన్నాంబ గారి జీవితంలోనే పెద్ద మలుపని చెప్పాలి. ఎందుకు అంటే అప్పటి వరకు విమర్శకులు ఎవరైనా ఉన్నా కూడా వారు కూడా ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఇంతకు ముందు కానీ ఆ తరువాత కానీ కన్నాంబ గారు లాంటి నటి రాదు అని కితాబు ఇచ్చారు. అయితే సినిమాల్లో నటించడమే కాక సినిమాలు నిర్మించడం కూడా చేస్తూ ఉండేవారు మన కన్నాంబ గారు. అలాగే సౌదామిని అనే చిత్రాన్ని నిర్మించారు. అది ఘోర పరాజయాన్ని చవిచూసి నష్టాన్ని మిగిల్చింది. ఆ తర్వాత మళ్ళీ వారి బ్యానర్లోనే పేద రైతు అనే సినిమాని తీశారు. ఆ సినిమా కూడా అంతగా ఆడకపోవడంతో వారికి భారీ నష్టాలే వచ్చాయి. నిజానికి కన్నాంబ గారు బయట సంస్థల్లోనూ వివిధ బ్యానర్ల్లోనూ నటిస్తూ సంపాదిస్తూ ఉంటే ఇంకొక వైపు కన్నాంబ గారి భర్త
సొంత బ్యానర్లో చిత్రాలను నిర్మిస్తూ ఎంతో డబ్బుని పోగొట్టేవారు. అయితే ఇలా కాదని చెప్పి కన్నాంబ గారే సొంతంగా ఒక చిత్రాన్ని నిర్మించి ఆ చిత్రంతో లాభాలను పొంది ఇప్పటి వరకు పోయిందాన్ని కొంతైనా సంపాదిద్దాం అనుకున్నారు. అయితే సతీ సక్కుబాయి అనే నాటకాన్ని సినిమాగా తెరకెక్కిద్దాం అనుకున్నారు. నిజానికి ఆ నాటకాన్ని సినిమాగా తెరకెక్కించే రైట్స్ కేవీ రెడ్డి గారు కొనుక్కున్నారు. ఆ విషయాన్ని ఆయన నేరుగా కన్నాంబ గారితోనే చెప్పడం జరిగింది. అయితే అప్పుడు కన్నాంబ గారు కేవీ రెడ్డి గారిని బ్రతిమలాడి ఆ రైట్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. ఆ సినిమాని కన్నాంబ గారే నిర్మించారు. అలాగే ఆ సినిమా విడుదలయ్యాక మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అయితే అప్పటి వరకు పోగొట్టుకున్న దాంట్లో కొంతమేర కవర్ అయిందనే చెప్పాలి. కన్నాంబ గారికి ఉన్న మంచి లక్షణం ఏమిటి అంటే వారి కింద పనిచేసే వారికి ఏ నెల కూడా లేట్ అవ్వకుండా 1వ తారీఖు రాకముందే అంటే 31వ తారీఖునే జీతాలు వేసేసేవారు. అలాగే కన్నాంబ గారి ఆఫీస్ కూడా ఎంతో విశాలంగా ఉండేది ఆ రోజుల్లోనే. అయితే ఈ రోజుల్లో అంటే ఎవరి భోజనం వారే బాక్సుల్లో తెచ్చుకోవడం, కానీ ఆ రోజుల్లో మాత్రం కన్నాంబ గారి ఆఫీస్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కన్నాంబ గారే భోజనాలు పెట్టేవారు. అంతేకాకుండా చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ లేదా బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ భోజనం పెట్టే పంపించేవారు. అలాగే ఎవరైనా కొత్తగా సినిమాల్లో నటించాలి అని వచ్చేవారికి వారి ఆఫీస్లోనే పడుకోవడానికి తినడానికి బస ఏర్పాటు చేసేవారు. అయితే ఆవిడ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా చెప్పుకోవాలి. ఒకసారి కన్నాంబ గారు కారులో ప్రయాణిస్తూ ఉండగా కారుకి రేడియేటర్ వేడెక్కిపోయి కారు ఆగిపోవడంతో అటు పక్కగా వెళ్తున్న ఒక పల్లెటూరి పేదమ్మాయిని చూసి కొంచెం నీళ్ళు ఇవ్వమని అడిగి ఆ రేడియేటర్లో నింపాడు డ్రైవర్. నింపిన తర్వాత సాయం చేసినందుకు గాను ఆ అమ్మాయికి ₹1 ఇస్తూ ఉండగా కన్నాంబ గారు వెంటనే కోపం తెచ్చుకొని మనకి సాయం చేసిన వారి మేలు ఎప్పుడూ మర్చిపోకూడదు, పోతూ మనం ఇవన్నీ మూటగట్టుకొని వెళ్ళలేం కదా అని చెప్పి అతన్ని మందలించి ఆ రోజుల్లోనే ₹50 ఆవిడికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొకసారి షూటింగ్లో ఉన్నప్పుడు ఈవిడికంటే చిన్న నటీమణి ఒక ఆవిడ ఎంతో నీరసంగా ఉన్నప్పటికీ నటిస్తూ ఉంటే కన్నాంబ గారి దగ్గరకు వెళ్ళి అసలు ఏమైంది అని సంగతి తెలుసుకోగా ఆ నటీమణికి కంటి ఆపరేషన్కి గాను డబ్బులు కావాల్సి వస్తే చేసేదేమీ లేక ఆవిడే నటించి సంపాదించుకుంటుంది అని తెలిసింది. అప్పుడు కన్నాంబ గారు వెంటనే మేనేజర్తో మాట్లాడి ఆవిడ్ని ఇంటి దగ్గర దింపించేసి 2వ రోజు పొద్దున్నే 8 గంటలకి మళ్ళీ తన దగ్గరికి రప్పించుకొని ఆ ఆపరేషన్కి కావాల్సిన డబ్బుని ఇచ్చి సహాయం చేశారు. ఇలాంటివి ఎన్నో గుప్తదానాలు చేశారు మన కన్నాంబ గారు. అయితే ఇంత మంచి చేసినప్పటికీ కన్నాంబ గారికి పిల్లలు లేరు. అందుకని ఆవిడ ఒక పాపని బాబుని దత్తత తీసుకోవడం జరిగింది. మంచి మనసే కాక ఎంతో చక్కగా నటించే మన కన్నాంబ గారికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని చెప్పచ్చు. బహుశా అందుకేనేమో తమిళంలో ఆవిడ అభిమానులను ఆవిడని ప్రేమగా కన్నగి అని పిలుచుకుంటూ ఉండేవారు. అలాగే మన చిత్తూరు నాగయ్య గారు తీసిన భక్తరామదాసు చిత్రంలో ఆవిడ చివరి షెడ్యూల్ జరుగుతూ ఉంది. చివరి రోజు షాట్ తీయగానే ఆవిడ మరణించారు. ఆవిడ హఠాత్ మరణంతో తెలుగులోనే కాక తమిళంలోని అభిమానులు అలాగే చిత్ర పరిశ్రమ ఎంతగానో దిగ్భ్రాంతికి గురి అయింది. 1964 మే 7వ తారీఖున ఆవిడ మరణించడం జరిగింది. దాదాపు 150 చిత్రాలలో సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో నటించి ఆవిడదైన ముద్రను వేశారు. నందమూరి తారక రామారావు గారు, ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, చిత్తూరు నాగయ్య గారు, పివి చిన్నప్ప లాంటి ఆ రోజుల్లో అగ్ర కథానాయకులతో ఆవిడ నటించారు. అయితే నిజానికి కన్నాంబ గారి సాంప్రదాయం ప్రకారం ఆవిడ్ని పూడ్చిపెట్టాలి. అలా పూడ్చి అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి కొంతమంది దొంగలు వచ్చి ఆవిడ చీరని, నగలని దొంగిలించారట. కన్నాంబ గారు లేకపోవడంతో శ్రీ రాజరాజేశ్వరి బ్యానర్ కూడా మూతపడింది. అలాగే వారి భర్త అయిన కడారు నాగభూషణం గారు చిన్న ఇంట్లో బతకాల్సి వచ్చింది. తర్వాత ఆయన కూడా 1976వ సంవత్సరంలో మరణించారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది. అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవడం కానీ, సంఘటనల్ని చూడడం కానీ, పరిస్థితులను ప్రత్యక్షంగా అనుభవించడం కానీ జరగలేదు. కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన ఛానల్లోని ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము.
నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.